ముక్క అవినాష్ గేమ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తను ఫన్ అలాగే చేస్తాడు, డిఫెండ్ అలాగే చేసుకుంటాడు, గేమ్ అలాగే. వీళ్ళ ఎదుటిన్న వాళ్ళు ఎవరా అని చూసుకోడు అనమాట. సో ఎవరైనా సరే అలాగే వెళ్ళిపోతాడు. కామెడీ చేస్తూనే మనం అంతకుముందు సీజన్లో చూసాం, ఆయన కామెడీ చేస్తూనే సీరియస్ అవుతాడు, ఆ సీరియస్లోనే కామెడీ చేస్తాడు. సో అన్నీ మిక్స్ చేసి అసలు ఎదుటి మనిషిని మాట్లాడించే ఛాన్స్ ఇవ్వడు ఆయన. సో ముక్క అవినాష్. సో అలా చూసుకుంటే ఆయనకి అంటే వీని గురించి చెప్తుంటే, నిఖిల్ చెప్తుంటే మరి ముక్క అవినాష్ అని చెప్పేసి మణికంఠకి అండ్ నబిల్కి కూడా కొంచెం అనిపించింది. అవును మణికంఠ నిజంగానే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి అవును ముక్క అవినాష్ ఇలాంటి చేస్తాడని చెప్పేసి అలా అన్నప్పుడు వాళ్ళ కొంచెం అంటే ఒక టెన్షన్, వీళ్ళతో గెలగలుగుతామా, ఎలా సర్వే అవ్వగలుగుతామనే టెన్షన్ అయితే వాళ్ళలో కొంచెం కనిపిస్తుంది అన్న. అంటే నిఖిల్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా ఆడతారు, ఇలా ఉంటారు, మనం ఎలా ఉండాలని చెప్పినప్పుడు, సో ఎస్పెషల్లీ ముక్క అవినాష్ గురించి కూడా చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం అయితే అక్కడ ఆలోచిస్తున్నారు, వీళ్ళతో ఎలా ఆడాలి, ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి అయితే వీళ్ళైతే గట్టిగా ఆలోచిస్తున్నారు. సో స్ట్రాటజీస్ అయితే ముందే ఏమనుకోలేదు, కానీ కాకపోతే వాళ్ళు ఎలా ఆడతారనే గేమ్ గురించి అయితే వీళ్ళైతే బాగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అక్కడ ఏం చేస్తారనేది చూడాలి. ముక్క అవినాష్ అయితే మాత్రం వేరే లెవెల్ ఆడతాడు, ఫన్ చేస్తాడు, అంతే విధంగా కొట్లాడతాడు. ఆ కొట్లాటకు వస్తే మాత్రం అది ఫన్గానే కొట్లాడతాడు. అది కొట్లాట అయిందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వీళ్ళకి 10 నిమిషాలు అరగంట పట్టిద్ది అనమాట అర్థం చేసుకోవడానికి. అలా ఉంటుంది అనమాట తన గేమ్ ప్లే, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ వస్తుంది. సో నాకైతే ముక్క అవినాష్ నబిల్కి బాగా పోటీ అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నబిల్ని ఇమిటేట్ చేయగలుగుతాడు, తన యాక్షన్కి రియాక్షన్ ఇవ్వగలుగుతాడు, తను బాగా సమాధానం చెప్పగలుగుతాడు, గేమ్ కూడా అలాగే ఆడగలుగుతాడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. మీకు ఎలా